ఒక మనుషుడు చేసాడే దేవుడు చేయగలిగితే దేవుని దగ్గరకు వచ్చి మనము ఆరాధించడానికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు చేయలేనిది దేవుడు చేయగలగాలి. అవునా? ఐ రైట్? దేవుడు చేయగలిగింది ఏ మనుషుడు చేయలేడు. లాజర్ని చనిపోయిన 4 రోజులైన తర్వాత ఎవరు లేపగలరు? ఈసీజీలో కొంచెం బీపీ వస్తే డాక్టర్స్ ఏదైనా ప్రయత్నించగలరు, బీపీ కొంచెం ఉంటే ఏదైనా ప్రయత్నించగలరు. కానీ 4 రోజులైన తర్వాత ఏ స్పెషలిస్ట్ పని చేయగలడు? ఒకరే పని చేయగలరు. నీలో ఉన్న క్రీస్తు, నీ నిరీక్షణకు మహిమ ఉన్న క్రీస్తు ద్వారానే అది జరగగలుగుతుందంట. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు నిరీక్షణ కోల్పోదు. 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్నా కూడా ఆమె నిరీక్షణ కోల్పోకుండా యేసుక్రీస్తును తాకిందంట, ఆమె స్వస్థత పొందుకుందంట. ఈరోజు నీకు సంబంధించిన వారు ఎవరైనా ఐసీయూలో ఉన్నారు, బ్యాడ్ రిపోర్ట్స్ తో ఉన్న, ఇతరులకైతే ఓకే నిరీక్షణ కోల్పోవడం, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నిరీక్షణ కోల్పోవడానికి వీలు లేదు. నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించిన వాడు, నీలో ఉన్నవాడు ఈ రోగాన్ని జయించిన వాడు, నీలో ఉన్నవాడు మరణాన్ని జయించిన వాడు, నీలో ఉన్నవాడు సమాధిని గెలిచిన వాడు. ఈ మర్మము ఎవరికైతే విడుదల చేయబడుతుందో వారు మహిమలో నడుస్తారంట. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్న విరిగి నలిగిన వారిని తిరిగి కట్టగలిగే నిరీక్షణ అంట. విరిగి నలిగిన పరిస్థితిలో కూడా ఆమె 12 సంవత్సరాలు తన రక్తం అంతా పోయింది, తన ధనం అంతా పోయింది, విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంది. తిరిగి ఆయన కట్టాడంట. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నీ హృదయం ఎన్ని ముక్కలైందో నాకు తెలియదు, ఎన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావో తెలియదు, కానీ ఒకటి మాత్రము తెలుసు, నీకు నిరీక్షణ ఉంది. క్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది. క్రీస్తులో తిరిగి సమకూర్చబడే నిరీక్షణ ఉంది. క్రీస్తులో నీ వివాహము తిరిగి కట్టగలబడదు అనే నిరీక్షణ ఉంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆయన నిరీక్షణ లేని పరిస్థితి అనేది ఏది కూడా లేదు. కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నా భార్య, నా భర్త, నా పిల్లలు మారట్లేదు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, ఇంకా వారు మారరు. అలాంటి మాటలు చెప్తే మళ్ళీ తిరిగి చెప్పడానికి వచ్చాను, నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. రాజుల హృదయాన్ని మార్చిన దేవుడు. హల్లెలూయా. నేషన్స్ అంటే దేశాలను మార్చిన దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చిన దేవుడు. ఈరోజు దేవునిపై నిరీక్షణ ఉన్నవారు, దేవుని ఆధారము చేసుకునేవారు మహిమలో నడవబోతున్నారు. హల్లెలూయా. నా నిరీక్షణకు ఆధారమైన దేవుడు నా పక్షాన ఉండగా నేను కోల్పోను, నిరీక్షణ కోల్పోను. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను నీరు గారిపోను, నేను సన్నగిల్లిపోను, నేను ఓడిపోను, నేను ఆగిపోను, కానీ నేను సాగిపోతాను అని చెప్పాలంట. హల్లెలూయా.